సో గైస్ మనము రైస్ పప్పు అండ్ అలాగే దొండకాయ ఫ్రై కాంబినేషన్తో టేస్ట్ బాగుంటుంది. నేను ఇప్పుడే కర్రీ చేసాం కదా, ఒకసారి టేస్ట్ చూపిస్తాను మీకు కూడా. గైస్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి దొండకాయ ఫ్రై బ్యాచిలర్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూసుకుందాం. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. ఈజీ ప్రాసెస్, జస్ట్ 15 to 20 minutes లో కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మనము దొండకాయలని ఇలా పొడుగు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయని వచ్చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆయిల్ కూడా వేడవుతుంది మనకి ఇక్కడ. సో ఆయిల్ కంప్లీట్ గా ఫుల్ వేడెక్కిన తర్వాత వచ్చేసేసి ఈ పీసెస్ వచ్చేసి మనకి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేగుతున్న ఆయిల్లో వచ్చేసేసి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే పీసెస్ వచ్చేసేసి బాగా ఉడుకుతాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి. కొంచెం అంటే కొంచెం ఎంత సరిపడాలో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సో దొండకాయ పీసెస్ మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి. సో ఇలా మనం దొండకాయ పీసెస్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం 100% డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ వచ్చేసి మనకి ఆయిల్ నుంచి తీసుకొని మనం బౌల్లో వేసుకోవాలి. సో ప్రెజెంట్ వచ్చేసేసి 80% కుక్ అయినాయి. ఇంకో 20% కుక్ అయిన తర్వాత మనం వచ్చేసేసి ఈ పీసెస్ని తీసేసుకుంటాం. ఇలా ఫ్రై అవుతున్న పీసెస్లో మనం కొంచెం వచ్చేసేసి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. సో వెల్లుల్లి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పీసెస్కి ఆ ఫ్లేవర్ అనేది మస్తు పడుతుంది. సో మీరు కూడా వేయండి. సో పీసెస్ వచ్చేసి మనకి 100%గా కుక్ అయినాయి. సో అలా కుక్ అయిన పీసెస్ వచ్చేసి మనము ఇలా తీసుకొని వేసేసి బౌల్లో వేసుకోవాలి. సో మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే దీన్ని వచ్చేసి మనం ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయిల్ మీరు తినగలిగితే అయితే డైరెక్ట్ ఈ పీసెస్ వచ్చేసి మనకి డైరెక్ట్ బౌల్లో వేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, పీసెస్ కూడా కొంచెం రెడ్డిష్గా అయినాయి. ఇలా అయినప్పుడే మీరు తీసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉండి పచ్చి వాసన వస్తుంది. సో ఆల్రెడీ మనం పీసెస్ వేడి చేసుకున్న ఆయిల్లోనే మనము జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేడి చేసుకోవాలి. ఇవి వచ్చేసేసి కొంచెం మనము డీప్ ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఈ పీసెస్ కూడా మనం వచ్చేసేసి ఈ గరిటెలో వేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకోండి. సో కరివేపాకు కూడా కొన్ని పీసెస్ యాడ్ చేసుకోండి లాస్ట్లో ఫ్రై అయ్యేటప్పుడు. ఎందుకంటే కరివేపాకుల ఆకులు వచ్చేసి మనకి మాడిపోతాయి. అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకుంటే మనకి మాడకుండా ఉంటాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గైస్, మనం ఫ్రై చేసుకున్న గిన్నెలో వచ్చేసేసి మనకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పీసెస్, పల్లీలు, అలాగే జీడిపప్పు, కరివేపాకు ఉంది కదా, ఇవన్నీ వచ్చేసేసి మనము. సో గైస్, మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ మొత్తం దీన్ని వేసుకున్నాం కదా. అలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న తెల్లబాయి కారం ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం కారం, ఉప్పు, తెల్లబాయలు అలాగే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటాం. ఇది వచ్చేసేసి మనకి దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటే పీసెస్కి వచ్చేసేసి మనకి కారం పడుతుంది. అప్పుడు మనకి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దీన్ని కూడా మొత్తం ఇక్కడ ఇట్లా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే అప్పుడు కోకోనట్ ఫ్లేవర్ కూడా పీసెస్కి మంచిగా పడుతుంది. కొంచెం మిక్స్ చేసుకోండి ఇట్లా. సో ఇలా జస్ట్ 15 minutes ప్రాసెస్లో మనం వచ్చేసేసి దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఈజీ.
బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ప్రాసెస్ కూడా వెరీ లిటిల్ టైం తీసుకుంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. నేను కూడా తినేసి మీకు చూపిస్తాను. సో బ్యాచిలర్స్ అనే కాదు, ఎవరైనా ఇంట్లో కూడా ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. అలాగే మ్యారేజ్లలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. కానీ వాళ్ళు ఇంకొంచెం మనకి ఫ్లవర్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లేవర్, అది యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్లేవరిష్ చేసుకుంటారు. బట్ మనం హోమ్లీ అయితే ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. అన్నంలోకి పప్పు కాంబినేషన్ లో చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది.